హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు ఈ బ్యూటిఫుల్ జిప్ పౌచెస్ పైన మధుబని ఆర్ట్ ఎలా పెయింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ డిజైన్స్లో 2-3 డిజైన్స్ మనం ఎలా పెయింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్. ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో ప్లెయిన్ పౌచెస్ ఆన్లైన్లో దొరికితే తెప్పించాను. వాటికి ఈ విధంగా పెయింట్ చేశాను అనమాట. సో వీటిని మనం రకరకాలుగా ఆర్గనైజర్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మెడిసిన్స్ అవి పెట్టుకోవటానికి పౌచ్ లాగా, ఎవరైనా ఇంటికి వస్తే మనం చక్కగా ఇలాగ బ్లౌజ్ పీస్ పెట్టించి బొట్టు పెట్టి ఇవ్వటానికి అందంగా ఉంటుంది. ఇంకా ఇదిగోండి, ఇది ట్రావెల్ చేసేప్పుడు మనము ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా క్యాష్ పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా వస్తే బొట్టిచ్చి తాంబూలం ఇవ్వటానికి ఇలా చాలా విధాలుగా మనకి ఇవి యూజ్ అవుతాయి. అయితే మనం ఇలాగ ఆల్రెడీ పెయింట్ వేసినవి పర్చేజ్ చేయాలంటే కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. దాని బదులు మనము ప్లెయిన్వి తెప్పించుకొని ఇలా అందమైన డిజైన్స్తో పెయింట్ చేసామంటే అది మనకి సాటిస్ఫాక్షన్, ఇంకా యూజ్ కూడా అవుతుంది. మన దగ్గర నుంచి గిఫ్ట్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇవి చూసిన ప్రతిసారి మనల్ని గుర్తు చేసుకుంటారు. అలాగే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. దానికోసం ఇలాగా నార్మల్ ఫెవిక్రిల్ కలర్స్తో పాటు నియాన్ కలర్స్ అనేవి ఈసారి ఫస్ట్ టైం తీసుకున్నాను. అందులో ఇలాగా 4 కలర్స్ వచ్చినాయి: ఆరెంజ్, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. ఫస్ట్ ఈ రౌండ్ డిజైన్ని పెయింట్ చేసుకుందాం. అందుకోసం మన పౌచ్ని తీసుకుని ఇది జిప్ ఓపెన్ చేసి లోపల ఏదైనా పేపర్ మనకి న్యూస్ పేపర్లో పాంప్లెట్స్ లాంటివి దొరుకుతాయి కదా, అలాంటివి ఏదైనా పెట్టేసుకోవాలి. ఎందుకంటే లోపల సైడ్ మనం వేసిన పెయింట్ అంటకూడదన్నమాట. ఇప్పుడు నేను ఇలాగ లిడ్ తీసుకున్నాను రౌండ్ కోసం. దాన్ని ఇలాగా డ్రా చేశాను. ఇది ఇన్సైడ్ సర్కిల్ అనుకుంటే అవుట్ సైడ్ సర్కిల్ ఒకటి అలాగే చేత్తో డ్రా చేసేసాను. లేదా మీరు ఈ లిడ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఆ లిడ్ తోటి డ్రా చేసుకోవాలి. యూజువల్గా మధుబని ఆర్ట్ అనేది జామెట్రికల్ డిజైన్స్తో ఉంటుందన్నమాట. సర్కిల్స్, స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అలా ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ అంతా పెయింట్ చేసేసి తర్వాత కలర్ అనేది ఫిల్ చేస్తారు. ఇప్పుడైతే నేను ఇలాగ 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాక మధ్యలో ప్లస్ షేప్లో లైన్స్ 2 లైన్స్ గీసుకున్నాను. అంటే ఒక సర్కిల్ 4 పార్ట్స్ అయిందనమాట. ఈ మధ్యలో ఇలాగా లోటస్ షేప్ని డ్రా చేసేసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్ ఎక్కడి నుంచి అయినా కాపీ చేసుకొని ట్రేస్ చేసి అది కూడా డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంటే అవుట్ సైడ్లో ఫస్ట్ ఇలాగా మనకి స్పైరల్ లాగా డిజైన్ ఉంది. అది మీరు పెన్సిల్తో డ్రా చేసినా సరే, లేదంటే డైరెక్ట్గా పెయింట్ తోటి కూడా పెయింట్ చేసేయచ్చు. సో ఇప్పుడు పెయింట్ తీసుకుందాం. బ్లాక్ కలర్ తీసుకున్నాను. అయితే ఇది మనకి క్యాన్వాస్ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం పెయింట్ ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి బ్రష్ ఈజీగా మూవ్ అవ్వాలంటే మనం కలర్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇలాగ 0 సైజ్ బ్రష్ తీసుకున్నాను. ఫస్ట్ మనం అవుట్ సైడ్ డిజైన్ మొదట వేసుకుంటూ వెళ్తాము. ఈ లైన్స్ అనేవి కొంచెం థిక్గానే వేస్తున్నాను, సో దట్ మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. బ్రష్లోకి పెయింట్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని పెయింట్ చేస్తే మనం కొంచెం ఎక్కువసేపు డిజైన్ అనేది పెయింట్ చేయొచ్చు. ఈ విధంగా డిజైన్ మొత్తాన్ని బ్లాక్ కలర్తో అవుట్లైన్ పెయింట్ చేసేసుకున్నాను. అది ఆరేలోపు ఈ ఫిష్ డిజైన్ ఎలా గీయాలో చూసేయండి. కలరింగ్ అంతా సేమ్, బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ పెయింట్ చేయాలి. తర్వాత ఇలాగా కలర్ ఫిల్లింగ్ చేయాలి. ఈ మధుబని ఆర్ట్ అనేది ఎక్కువగా యానిమల్స్, బర్డ్స్,
ఫిషెస్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. ఈ ఎలిఫెంట్లో చూసారా లోపల డిజైన్ ఇలా వేసి ఫిల్ చేసామన్నమాట. ఈ బర్డ్ కూడా సేమ్. మరో డిజైన్ డ్రా చేసుకుందాం. ఇది హాఫ్ సర్కిల్ ఉందన్నమాట. దీనికోసం ఇలాగ కొంచెం పెద్ద లిడ్ తీసుకున్నాను. వన్ లైన్ అయితే ఈ లిడ్ తోటి డ్రా చేశాను. సో దానికి 2-3 లైన్స్ ఉన్నాయి. సో వాటిని నేను అలాగే డ్రా చేసేసుకున్నాను. సో ఇప్పుడు డ్రా చేసుకున్న డిజైన్ పైన మళ్ళీ ఇందాక చేసినట్టుగానే బ్లాక్ కలర్ పెయింట్ తోటి అవుట్లైన్ వర్క్ అంతా పెయింట్ చేసేసుకోవాలి. ఈ మధువని ఆర్ట్ అంటేనే అదనమాట. ఫస్ట్ అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్తో పెయింట్ చేసుకొని తర్వాత నచ్చిన కలర్స్ తోటి వాటిని ఫిల్ చేస్తాం. ఈ మధువని ఆర్ట్ అనేది బీహార్లోని మిథిలా స్టేట్ నుంచి వచ్చింది. పూర్వం వాళ్ళు ఈ ఆర్ట్ చేయటం కోసం అన్ని రకాలుగా పుల్లలు, అగ్గి పుల్లలు ఇలాంటివి వాటిని యూజ్ చేస్తూ న్యాచురల్ కలర్స్ అన్నమాట. ఆకులు పూలు నుంచి వచ్చిన న్యాచురల్ కలర్స్ తోటి పెయింట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఈ లోటస్ని కూడా ఈ విధంగా బ్లాక్ కలర్ తోటి పెయింట్ చేసేసాం. ఇది కూడా మళ్ళీ ఆరనివ్వాలి. ఇలా లోటస్ వేసేసుకున్నాక ఈ సర్కిల్ పైన ఇంతకుముందు మనం ఫస్ట్ డిజైన్లో స్పైరల్స్ వేసుకున్నాం. అవి వన్ సైడ్కి ఉన్నాయి. ఇది 2 సైడ్ స్పైరల్ వేసుకొని చిన్న మొగ్గలాగా పెయింట్ చేసుకున్నాం అన్నమాట. అలా ఈ సర్కిల్ మొత్తానికి రౌండ్గా వేసేసుకోవాలి. ఇది కూడా ఆరటానికి పక్క నుంచి ఇప్పుడు మనం మొదట చేసుకున్న డిజైన్కి కలరింగ్ చేసుకోవాలి. లోటస్ని మాత్రం వదిలేసి మిగిలిన ఖాళీ ప్లేస్ని ఇలా కలర్స్ తోటి ఫిల్ చేయాలి. మనకి నచ్చిన కలర్ తోటి ఫిల్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ వైలెట్ తీసుకున్నాను, ఆపోజిట్ కలర్స్. తర్వాత ఈ లోటస్ని వచ్చి ఇలాగ పింక్ కలర్ తోటి ఫిల్ చేశాను. అయితే ఇదే లోటస్ని మనం ఫిల్లింగ్ కాకుండా ఇలాగా డ్రై స్ట్రోక్స్ లాగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. డ్రై స్ట్రోక్స్ అంటే కంప్లీట్గా ఫిల్ చేయకుండా పైనుంచి కిందికి ఇలాగా డ్రై స్ట్రోక్స్ వేసుకుంటాం. అందుకోసం మీకు ఆ స్ట్రోక్స్ తెలియటానికి ఈ లోటస్ని పెయింట్ చేశాను. ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా కలర్ తోటి ఫిల్ చేసేయాలి. అది నేను ఫ్లోరసెంట్ కలర్స్లో పింక్ కలర్ తీసుకొని ఫిల్ చేశాను. అయితే రెడ్ కలర్తో వేసిన డ్రై స్ట్రోక్స్ అంత అందంగా కనిపించట్లేదని మళ్ళీ ఆరెంజ్ కలర్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ లోటస్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. తర్వాత ఈ విధంగా వైట్ అండ్ బ్లాక్ డాట్స్ పెట్టుకున్నాను. ఒక డిజైన్లో వైట్ డాట్స్ పెట్టాను. అంతే, మన పౌచ్లు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిన డిజైన్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకోండి ప్లెయిన్ పౌచెస్ని. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వర్ణాస్ మ్యాజిక్.